నా పేరు శంకు సుబ్రహ్మణ్యం అండి. మాది పోడూరు మండలం జున్నూరు గ్రామం అండి. కూటమి పరిపాలన సంవత్సరం పూర్తయిన కదా, కూటమి పాలన ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతుందండి. రోడ్లు ఏంటి, ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయని మహిళలు ఏంటి, మన బైక్ తోలి వాళ్ళు ఏంటి చాలా బాగుంది అంటున్నారండి. అలాగే ఇప్పుడు తల్లికి వందనం వేసాక చాలా హర్షం చేస్తున్నారండి మహిళలందరూ. చంద్రబాబు నాయుడు, లోకేష్ సింగపూర్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం అండి. ఇవాళ కష్టపడి కంపెనీలు తీసుకొస్తున్నారంటే లోకేష్, చంద్రబాబు ఒక బ్రాండ్ వల్లే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ ఎదురుకు వస్తున్నాయండి. కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన కారణంగా ప్రజలకి ఏ విధంగా లబ్ధి పొందారు? ఎలా ఉంది ప్రభుత్వ పాలన? ప్రభుత్వ పాలన అయితే చాలా బాగుందండి. ఇంత ముందు పరిపాలన మీద ఇక్కడ ఇప్పుడు పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడు గ్యాస్ డబ్బులు వేసారండి. చాలామందికి బాగున్నది అని పరిపాలన అని చాలామంది అన్నారు. తర్వాత తల్లికి వందనం వేసారండి. అలాగే రోడ్లు, అలాగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మంచి చేశారండి. ఇవాళ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారి సహకారం వల్ల మొత్తం కంపెనీలు కూడా వెళ్ళిపోయిన కంపెనీలు కూడా వస్తున్నాయండి. ఇవాళ ఇప్పుడు తల్లికి వందనం ఉందండి. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేసారండి. గత ప్రభుత్వంలో ఒక్కరికే వేసేవారండి. ఈ ప్రభుత్వంలో 5 ఉన్నా వేస్తున్నారండి, 10 మంది ఉన్నా వేస్తున్నారండి. అలాగే ఉందండి. పరిపాలన అయితే చాలా బాగుందండి. ఈ మధ్యకాలంలో సింగపూర్ పర్యటన చేశారండి మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అప్పుడు జగన్ గారు తోలేసిన అమరావతి నగరం అంతా ఇవాళ మళ్ళీ ఒకటిన మళ్ళీ ఏపీ వైపు చూస్తున్నారండి. సింగపూర్ పర్యటనలో 5 రోజులు పర్యటనలో చాలా బాగా చేశారు. లోకేష్ గారు కాలుకి బలకం పట్టుకుని తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రేయనక పగలనక కష్టపడి మళ్ళీ వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయండి. అంటే ఒక ఫైర్ బ్రాండ్, ఏపీని ఒక ఫైర్ బ్రాండ్గా చూడాలని మనం ఆకాంక్షండి. చంద్రబాబు, లోకేష్ పవన్లపై 420 కేసులు పెట్టాలంటున్నారు. రోజా, దానిపై మీ అభిప్రాయం? దాని మొఖం అది ఏం చేయలేదండి. సినిమాలో యాక్ట్ చేసుకుంటాకే గతి లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ 420 కేసులు ఏం పెడతండి? ఏం పని లేక ఇలాంటి చవాకులు పేలుతుంది తప్ప దానివల్ల ఏమవుదో, ఆ జగన్ వల్ల కూడా ఏమవుదు. వీళ్ళ ముందు వెళ్ళిపోతాకే వీళ్ళ ఉలికిని కాపాడుకుంటాకే ఇలా ఉక్కు రసం ఇలాగ చేస్తున్నారు తప్ప ఏమీ లేదండి. నెక్స్ట్ వెళ్ళిపోయేది వాళ్ళిద్దరే.